జీవితం మనకు లభించిన అరుదైన వరం. ఆ జీవితాన్ని ఎలా ఉంచుకోవాలి అనేది మన చేతిలోనే ఉంది. ఎవరు ఎన్ని చెప్పినా వారు మార్గదర్శకులుగా ఉంటారే తప్ప వారు చెప్పిన అంశాలు మంచివా కావా అని ఆచరించేది మాత్రం మనమే. ఈ విషయాన్ని నావల్ రవికాంత్ అనే వ్యాపారవేత్త ఇలా వివరిస్తున్నారు. మిమ్మల్ని ఆరోగ్యవంతులను చేసేది వైద్యులు కాదు, మీ బరువు తగ్గించేది పోషకాహార నిపుణులు కాదు, మిమ్మల్ని మేధావులుగా తీర్చిదిద్దేది టీచర్లు కాదు, మీ శారీరక దారుఢ్యాన్ని పెంచేది ఫిట్నెస్ కోచులు కాదు, మిమ్మల్ని ధనవంతులను చేసేది బిజినెస్ మెంటార్లు కాదు. వారంతా మీకు కేవలం మార్గదర్శకులుగా వ్యవహరిస్తారు. అంతిమంగా మీ శ్రేయస్సుకు పాటుపడాల్సింది మీరేనని గుర్తించండి. మనం ఆరోగ్యవంతులుగా కావడానికి మన ఆహార అలవాట్లు, వ్యాయామాన్ని మనం సరిగా చేసినట్లయితే వైద్యులు ఇలా చేయాలని మాత్రమే చెబుతారు తప్ప వారు వ్యాయామం చేస్తే మనకు ఆరోగ్యం వచ్చేది కాదు. అలాగే మనం మేధావులుగా తయారు కావడానికి మనకు ఉపాధ్యాయులు అవసరమే. ఈ మార్గంలో వెళితే, ఈ పుస్తకాలు చదివితే, ఈ విధంగా కృషి చేస్తే మీరు మేధావులుగా మారుతారని వారు చెబుతారు తప్ప వారు చదివితే మనం మేధావులుగా మారం. మనమే కష్టించి చదవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే శరీర ఆరోగ్యాన్ని కూడా మనం సక్రమంగా హాయిగా ఉంచాలంటే నడక, యోగా, జిమ్ చేయడం, తర్వాత దానికి సరైనటువంటి శారీరక శ్రమను కల్పించినట్లయితే మన శారీరక దృఢత్వం కూడా మనకు కలుగుతుంది. అంతేకాని ఫిట్నెస్ కోచ్లు ఎన్ని చెప్పినప్పటికీ మనం చేయకపోతే అది మనకు రాదు. అలాగే అనేక రకాలుగా మన శ్రేయస్సుకు మనం పాటుపడాలి. అలాగే ఆర్థిక క్రమశిక్షణ గురించి రకరకాల మేనేజ్మెంట్స్ వాళ్ళు చెబుతూ ఉంటారు. మనకు వచ్చే ఆదాయం ఎంత, ఎలా ఖర్చు చేస్తున్నాం, ఎంతవరకు పొదుపు చేయగలం అనేటువంటిది మనమే నిర్ణయించుకొని నెమ్మదిగా చేసినట్లయితే అది కూడా చక్కగా జరుగుతుంది. మొత్తం జీవితాన్ని ఆలోచిస్తే ఇటు ఆరోగ్యము, అటు ఆనందము, అటు కుటుంబ వ్యవహారాలు, ఇటు ఆర్థిక పరిపుష్టి ఇవన్నీ కలగాలంటే మనకు మనమే ఉత్సాహపరుచుకుంటూ పెద్దవాళ్ళ, గొప్పవాళ్ళ, కోచుల యొక్క సలహాలు, సూచనలు తీసుకుంటూ వాటిని పాటించడంతో మాత్రమే మనకు జీవితం ఆనందమయంగా జరుగుతుంది. ఆచరణ ముఖ్యం. ఆచరణ లేని జీవితం అంతిమంగా దుఃఖాన్నే కలిగిస్తుంది. శుభం భూయాత్. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ శక్తి ఛానల్.